ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. కోర్టుల్ని క్రీడా మైదానాల్లో మారుస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరువూరు చైర్మన్ ఎన్నికకు భద్రత కోరుతూ వేసిన వైసీపీ కౌన్సిలర్లు పిటిషన్ విచారించే సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిల్లీ రీజన్స్తో కోర్టును ఆశ్రయిస్తున్నారన్న ఉన్నత న్యాయస్థానం 5-6 ఏళ్లుగా ప్రతి చిన్న విషయానికి పార్టీలు హైకోర్టును తెగ వాడేసుకున్నాయని మండిపడింది. మరి అయినదానికి కానిదానికి హైకోర్టు మెట్లు ఎక్కే విధానానికి చెక్ పెట్టే అవకాశం ఉందా ఈ వ్యాఖ్యల తర్వాత? రైట్ సార్, మధుసూదన్ రెడ్డి గారు, మరి ఈ చిన్న చిన్న విషయాలకు కూడా హైకోర్టు దాకా వెళుతున్నారంటే మరి ఆ ఫీజులు లేదంటే ఆ న్యాయవాదులని భరించేటటువంటి కెపాసిటీ మరి మీ పార్టీకి ఉంటే ఉండొచ్చు, కానీ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి న్యాయస్థానాల యొక్క సమయాన్ని వృధా చేస్తే న్యాయస్థానాలు ఊరుకోవు అనే దానికి ఈరోజు హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు. అది ఓన్లీ వైసీపీని ఉద్దేశించి చేసిందని నేనేమన్నాను. ప్రతి పార్టీ కూడా ప్రతి కానిదానికి చిన్నదానికి కూడా డబ్బులు ఉన్నాయి కదా, భరించగలం కదా అని చెప్పేసి హైకోర్టుకి వెళితే పని అయిపోతుందని చెప్పేసి కింది కోర్టుల్లో పనికి అవకాశం ఉన్నా కానీ కాకుండా డైరెక్ట్గా హైకోర్టుకి వచ్చిన సందర్భంలో ఈరోజు హైకోర్టు జడ్జిలు వ్యాఖ్యానించినటువంటి మాటలు అవి. సో ఎలా చూడాలి సార్? ఒక పక్కనేమో మీరేమో అన్యాయంగా కేసులు పెడుతున్నారంటున్నారు, మరి అన్ని రకాలుగా వాళ్ళకి ఇవ్వచ్చు, దాన్ని ఏమంటారు, జ్యుడిషియల్ అసిస్టెన్స్ అంటారు, అదే న్యాయపరమైనటువంటి ఆసరా ఇవ్వచ్చు, ఇస్తున్నారు. కానీ పార్టీలు కొంత బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి చెప్పకనే చెప్తుంది హైకోర్టు ఈరోజు. సార్ మధుసూదన్ రెడ్డి, ఇప్పుడు కోర్టు తీర్పుల గురించి మనం అది తప్పరైతే చెప్పేటువంటిది మన స్థాయి కాదు సార్. ఎందుకంటే కోర్టు చెప్పిందంటే మనం తప్పక మనం దాన్ని తీసుకోవస్తుంది న్యాయ వ్యవస్థ. అందుకని న్యాయ వ్యవస్థ మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నమ్మకాలు ఉండాలా, న్యాయ వ్యవస్థను మనం గౌరవించాలి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసేటువంటి అరాచకాల అక్రమాలని హైకోర్టు లెవెల్కి పోతే కానీ అది సాల్వ్ చేయటువంటి పరిస్థితుల్లో కింద కోర్టు నుంచి మళ్ళా మిడిల్ కోర్టు నుంచి మన హైకోర్టుకి పోవడానికి జరిగేటువంటి ఈ కాలయాపంలో జరిగేటువంటి ఈ యొక్క సత్యదాలు నష్టాలని ఓర్చుకోలేక, కార్యకర్తలు పడేటువంటి అవస్థలను ఓర్చుకోలేక ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుని డైరెక్ట్ గా ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడు మీరు తిరువూరు సంఘటన దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. తిరువూరులో 3 వార్డు మెంబర్లు ఉన్నటువంటి తిరువూరు ఒక పంచాయతీ దీనికి మొత్తం వాళ్ళ పదవి కావాలని కోరుకోవడం ఎంత అన్యాయం కాదు. ఇదే విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా తిరుపతిలో అవ్వచ్చు, తిరువూరులో అవ్వచ్చు, అదే కారంపూడిలో కావచ్చు, కాట్ల మండలంలో కావచ్చు, ఈ జరిగేటువంటి ఈ అరాచకాలు అన్యాయాన్ని ప్రశ్నించడానికి లోయర్ కోర్టుల్లో అక్కడి నుంచి మళ్ళీ మిడిల్ కోర్టు, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు పోయి ఆ తీర్పులన్నింటినీ ఎదుర్కొనేదానికి ఎంత కాలయాపన అవుతుంది. ఆ కాలయాపనలో తెలుగుదేశం పార్టీ చేసే అరాచకాన్ని అన్యాయాన్ని ఈ కార్యక్రమం పట్టుకోగలరా లేరా అనేది మనం అందరూ కూడా గమనించాలి. ఇటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది కాబట్టే ఇటువంటి అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఈ తెలుగుదేశం పార్టీ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ గా హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా హైకోర్టుకు పోయేసి హైకోర్టులో డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకునేటువంటి స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన లేదు. మధుసూదన్ రెడ్డి గారు, ఈ తిరువూరు అంశం కాసేపు పక్కన పెడదాం. మీరు ఆ మాట మాట్లాడారు కాబట్టి మీకు లేకపోవడం ఏంటి సార్? ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రమే కాదు సార్. మీరు అనుకున్న బోరుగడ్డ మీరు ఒక్క బోరుగడ్డే కాదు, ఈ మధ్య కాలంలో జరిగిన అరెస్టుల్లో దాదాపు ప్రతి ఒక్కళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేశంలోనే పేరెన్నికగా అన్నటువంటి న్యాయవాదుల చేత వాదించబడింది. వాళ్ళ స్థాయి అది కాదు. ఆఖరికి ఐపీఎస్ అధికారులు అరెస్ట్ అయిన సందర్భాల్లో, ఐఏఎస్ అధికారులు అరెస్ట్ అయిన సందర్భాల్లో కూడా వాళ్ళ జీవితాంతం కష్టపడి సంపాదించిన దాన్ని అలాగే రోజుకి 30 నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేసేటటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులతో వాదించుకునే కెపాసిటీ అయితే కాదు. అన్లెస్
అన్లెస్ మరి వైసీపీ మరి 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 ఏం చేయాలి? అప్పులు తేవాలి. జీవితాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అప్పులు తేవాలి. అక్రమ కేసులు ఎదుర్కోవాలంటే అప్పులు సార్ తేవాలి. ఇదేదో అప్పులు తేవాలి. తప్పులు సార్. నేనే కాదంటలేదు సార్, నేనే కాదంటలేదు. ఒక్క నిమిషం మసూదన్ రెడ్డి గారు, ఈ రోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యలే కాదు, గత నెల లాస్ట్ మంత్ ఈ లిక్కర్ కేసు వ్యవహారంలో మిథున్ రెడ్డి గారు నాకు ముందస్తు బెయిల్ కావాలని ఒకసారి, మధ్యంతర బెయిల్ కావాలని ఒకసారి, ఇంటర్మ్ రిలీఫ్ అన్న కావాలి ఒకసారి అని చెప్పేసి పదే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతుంటే, అదే టైంలో ఈ దేశంలో పహల్గాం దాడి జరిగి ఆ రకమైనటువంటి వాతావరణం ఉన్న సందర్భంలో ఆ కేసులకు దానికి సంబంధించి కూడా కొన్ని వ్యవహారాలు నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న వాతావరణం ఏంటి, అసలు మీరు ఇంత పెద్ద లాయర్లను పెట్టుకొని అటు ఇటు మొహరిస్తే ఏంటి, మేము ఏ కేసులు వాదించాలి అని చెప్పేసి సున్నితంగా మందలించినటువంటి సందర్భం మనం చూసాం. ఏది కాబట్టి నేనేమంటానంటే మిమ్మల్ని ఎవరు పెట్టుకోవద్దు అని అంటలేదు సార్. మీకు తెలుసు, మిథున్ రెడ్డి గారు తాతగారు లక్ష్మారెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్. నేను కాదంటలేదు సార్, నేను డబ్బుల గురించి చెప్పట్లా. డబ్బులు ఒకటే కాదు, డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు నేను కాదంటలేదు సార్. ఆయన పెట్టుకోకూడదు, నేను పెట్టుకోకూడదు అంటలేదు సార్. వినండి, నేను పెట్టుకోకూడదు అంటలేదు, ఆయనకి ఆ కెపాసిటీ లేదంటలా. కోర్టులు ఒక్క మనీ ఆస్పెక్ట్ లోనే ఎప్పుడు ఆలోచించు. అనేక సందర్భాల్లో గతంలో కూడా చూసాం, మీరు డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా కనుక చీటికి మాటికి కనుక కోర్టు టైం కనుక వేస్ట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అనేక సందర్భాలు. ఇక్కడ నేను అన్ని గురించి నేను ముందే ఇక్కడ కోర్టు అయినా కానీ మేమైనా కానీ క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఇక్కడ అన్ని పార్టీలకి అక్షింతలు వేసింది కోర్టు. ఇక్కడ ఇదే తిరువూరుకి సంబంధించి అదే హైకోర్టు మేము ఆల్రెడీ 11 మంది కౌన్సిలర్లకు రక్షణ కల్పించమని విజయవాడ సిపిని ఆదేశిస్తే మళ్ళీ మీరు హైకోర్టుకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ పోలీసులు కనుక ఈ రకంగా రక్షణ కల్పించడం ఫెయిల్ అయితే కింది కానిస్టేబుల్ స్థాయి నుంచి పైన డీజీపీ స్థాయి వరకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి అటు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అలాగే పిటిషనర్లు కనుక ఇష్టారీతిని కనుక పిటిషన్లు వేస్తే కనుక 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అన్ని పార్టీలని అన్ని వైపుల వాళ్ళని కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భంలో మనం ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సార్ షబీర్ గారు ఆల్రెడీ తిరువూరుకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు కాబట్టి కోర్టు చేసిన వ్యాఖ్యలనే మీకు రిపీట్ చేస్తాం. 11 మంది కౌన్సిలర్లకు విజయవాడ సిపి రక్షణ కల్పించాలన్న తర్వాత కూడా వైసీపీకి సంబంధించిన ఆ కౌన్సిలర్లు మాకు రక్షణ కావాలని మళ్ళీ హైకోర్టును ఆదేశించడం, హైకోర్టు దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ కోరటాన్ని ఎలా చూడాలి? అంటే మీ ప్రభుత్వానికి కోర్టులు చెప్పినా కానీ గౌరవం లేదని చెప్పేసి వీళ్ళు ముందే భావించారా, లేదంటే నిజంగా ఆ రకంగా జరుగుతుందా? షబీర్ గారు మ్యూట్ లో ఉన్నా. ఓకే. ఈ భారతంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సగటు మనిషికి ప్రభుత్వాలు కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనకు దేవాలయం లాంటి కాపాడే ఏకైక న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానం. ఖచ్చితంగా న్యాయస్థానం చెప్పిన మాట తప్పు అని మేము చెప్పేదని లేదు. ఎందుకంటే అనేక సందర్భాలలో వాళ్ళు పరిశీలించి అనేక విషయాలపై వాళ్ళు అధ్యయనం చేసి చెప్పేటువంటి మాట ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే. కానీ నేనేమంటానంటే, ఏం చెప్తుంది ఉన్నత న్యాయస్థానం? ఏదైతే సెకండ్ మేజిస్ట్రేట్ కోర్టు లాగా తయారు చేశారు, ప్రతి సిలియన్స్ కి మీరు తీసుకొని వచ్చి ఈ రోజు మాకు హైకోర్టులో పెడుతున్నారు, అనవసరంగా టైం వృధా చేస్తున్నారు. ప్రతి పార్టీ చెప్పారు. గత ప్రభుత్వంలో ఈ మాట ఎందుకు రాలేదు, ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందంటే గతం నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, దాష్టికాలు దీనికి నిదర్శనంగా తెలుస్తున్నాయి. నేనేమంటానంటే సార్, ఒకటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ వైసీపీ వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది, ఏదో కేసులు పెట్టినారని చెప్పి మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీకు ఉన్నత న్యాయస్థానము ఏదైనా, అది జిల్లా కోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఏదైనా న్యాయస్థానం ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత దానికి ఇంకా వేరే ఇది లేదాడ. మీరెందుకు జిల్లా కోర్టులో, కింది స్థాయి కోర్టులో ఎందుకు మీరు పెట్టడం లేదు? బెయిల్ కోసం కానీ, కాస్ట్ కోసం కానీ ఎందుకు ఉన్నత న్యాయస్థానం, హైకోర్టు టైం వృధా చేస్తున్నారు? అదే ఈ రోజు చెప్పింది. మీకు అన్యాయం అని చెప్తే మీరు కౌంటర్ చేయొచ్చు కదా. ఇప్పుడు సాక్ష్యాధారాలతో స్పష్టంగా కనబడతా ఉంది. అక్కడ
ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారని చెప్పేసి సాక్ష్యాధారాలతో కనబడతా ఉంది. దానికి చట్టం ఒకటి ఉంది కాబట్టి చట్టం తన పని తను చేసుకొని పోతుంది. మీరు అంత కరెక్ట్ గా మీరు కడిగిన ముత్యం లాగుంటే మీరు కింది కోర్టులలో మీరు కౌంటర్ వేసి మేము అన్యాయం చేయలేదు, ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది అని చెప్పి మీరు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? మాటికొస్తే హైకోర్టుకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంటే మీరు చేస్తున్న తప్పులు, మీ పాపాలు పండే, మీ యొక్క కేసులు బయటపడుతున్నాయి, మీకు శిక్ష పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదో రకంగా హైకోర్టుని 4 రూపాయలు పెట్టేసి హైకోర్టుని టైం వృధా చేయాలని అనుకున్నారే కానీ ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలు పండి వీళ్ళు ఈ విధంగా తయారైపోయినారు. కానీ అనవసరంగా గతంలో కూడా మీరు చూశారు, 53 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక అసలు సంబంధం లేనటువంటి కేసుని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరగా మానిటరింగ్ చేసి ఖచ్చితంగా ఆయన ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టాలి అని అనుకున్నారు. వాళ్ళు చేసిన ఆ ప్రభుత్వం ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వ రంగ వ్యవస్థని ఏ విధంగా వాడుకొని అన్యాయంగా అసలు స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా కేసులో ఇరికించడం, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ టైం వృధా చేయడం అనేది ఉన్నత న్యాయస్థానం చెప్పింది ఖచ్చితమైన కరెక్ట్. కాకపోతే ఈ 9 నెలల్లో ఈ ఏదైతే వైసీపీ నాయకులు మీరు చూశారు, అసలు దేవాలయం లాంటి అసెంబ్లీలో అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడటం ఏందండి? ఆడవాళ్ళని కించపరచడం ఏంటండి? బోర్గడ్డ అనిల్ ఏ విధంగా మాట్లాడాడు? అనిల్ కుమార్ యాదవ్ జిప్పులు తీసి చూపించలేదా? కొడాలి నాని అమనాబుద్ధులు తిట్టలేదా? పొలంనేని వంశీ వారి ఇష్టారాజ్యాన్ని మాట్లాడలేదా? ఇవన్నీ రికార్డులు ఆన్ రికార్డు ఉన్నాయి. ఇవన్నీ రికార్డులు కాదు. ఓకే బాజీ గారు, లెట్స్ కంక్లూడ్ అండి. ఈరోజు నిజంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్గా యాప్ట్ అవుతాయి, సముచితం అనిపిస్తుంది. ప్రతి చిన్న విషయానికి మనకే ఒక సామాన్యుడికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. అసలు వీళ్ళకి ఈ స్థాయిలో మన సామాన్యులు మన మామూలు వాళ్ళం ఒక కోర్టుకు వెళ్ళాలని, జిల్లా కోర్టుకు వెళ్ళాలంటేనే న్యాయపరమైనటువంటి అంశాలను డీల్ చేయాలంటేనే బోల్డ్ అంత టైము, మనీ, ఇంత అసలు వీళ్ళు చీటికి మాటికి ఎలా వెళ్ళగలుగుతున్నారు? అది కూడా చోటమోట, అది కూడా తప్పుడు పనులు చేసిన వాళ్ళు కూడా సుప్రీంకోర్టు దాకా ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఇన్ని లక్షలు ఎలా పోయగలుగుతున్నారు అనే సంశయం వచ్చింది. సుప్రీంకోర్టు అదే వ్యాఖ్యలు చేసింది. పహల్గామ్ దాడి సమయంలో వీళ్ళంతా ఈ వైసీపీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో వరుసగా బెయిల్ అని చెప్పేసి ఈవెన్ ఎఫ్ఐఆర్లో లేకపోయినా కానీ మా పేర్లు ఎక్కడ ప్రస్తావించారని చెప్పేసి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మనం విన్నాం. ఈ టైంలో కూడా మీ పిటిషన్లు అంత ఇంపార్టెంటా? అదేమో తీరా చూస్తేనేమో అటు పెద్ద లాయర్ని మోహరిస్తున్నారు, ఇటు పెద్ద లాయర్లు మోహరిస్తున్నారు. అభిషేక్ మను సింగ్వి అయితే గీతే లేతే అంటే వాద్రా, రకరకాల పేర్లు మనం చూసాం కదా, దవే లాంటి వాళ్ళు వీళ్ళందరినీ మోహరించారు. మరి వాళ్ళ ఫీజులన్నీ కూడా పర్ డే 30 to 50 lakhs అట. మా అభిషేక్ మను సింగ్వి 50 లక్షలని విన్నాను నేను రోజుకి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాదు. ఈరోజు హైకోర్టు ఆఖరికి తిరువూరుకు సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నిక సంబంధించి వాళ్ళ రక్షణ గురించి కూడా ఈ రకంగా రావటాన్ని, ఆల్రెడీ సిపికి వాళ్ళకి రక్షణ కల్పించమని చెప్పిన తర్వాత కూడా ఇలా రావడాన్ని వచ్చేసరికి ఈ రెండు పార్టీలు అటు సైడ్ ఇటు సైడ్ వాయించి వదిలిపెట్టి, కానీ ఈ పార్టీలకి మరి బుద్ధి వస్తుందో లేదో తెలియదు. రెండోది, మీరు ఇదే హైకోర్టు న్యాయమూర్తుల్ని కూడా వదలలేదు. అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా అంటారు ఏమని, వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమాత్రం జడ్జిలు కానీ హైకోర్టులు కానీ తీర్పులు ఇవ్వగానే వీళ్ళందరినీ అప్పుడు కరోనా సీజన్ కాబట్టి కరోనా ఉన్న పేషెంట్ల గదిలో వీళ్ళని వదిలిపెట్టాలట జడ్జిల్ని. అది కూడా సీరియస్గా తీసుకున్న సందర్భం. మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నారని తెలీదు. ఎలా చూడాలి సార్? నిజంగానే వేస్ట్ చేస్తున్నారు కదా టైం, వృధా, డబ్బులు ఉంటే సరిపోతుందా? ఖచ్చితంగా హైకోర్టు ఏదైతే చేసిన వ్యాఖ్యలు చాలా సముచితం. సాధారణంగా జ్యుడిషియరీ సిస్టమ్ లో ఏంటంటే ఏదైనా కానీ అత్యంత తక్కువ ప్రాధాన్యత కలిగిన కేసుల విషయంలో లోయర్ కోర్ట్స్ లో, ట్రయల్ కోర్ట్స్ లో, జిల్లా కోర్టుల్లో ఏదన్నా న్యాయం జరగనప్పుడు అక్కడ ఇచ్చిన జడ్జిమెంట్స్ లో ఏదన్నా సహేతుకంగా లేవు, అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు మాత్రమే పైకోర్టుకు అప్పీల్కి వెళ్తారు సహజంగా జ్యుడిషియరీ సిస్టమ్ లో. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో మాత్రం ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగిన సందర్భంలో మాత్రమే నేరుగా పెద్ద కోర్టులకి, హైకోర్టుకు కానివ్వండి, సుప్రీంకోర్టులకు కానివ్వండి వెళ్లే హక్కు ఉంది జ్యుడిషియరీ సిస్టమ్ లో. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళు తప్పులు చేయటం, దానికోసం ముందస్తు బెయిల్ కోసం అరెస్టులు చేస్తారేమో అనే భయంతో ఏదో రకంగా
పై కోర్టుల్లో నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవటమో, లేకపోతే మిడ్-టర్మ్ బెయిల్ తెచ్చుకోవటమో, లేకపోతే పై కోర్టుల్లో మనకు న్యాయం జరుగుతుంది, అక్కడ ఏదో రకం మేనేజ్ చేసుకోవచ్చు అనే ఒక అత్యుత్సాహంతో ఇంత జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే, ఇందాక మీరు లేవనెత్తిన అంశంలో ఏంటంటే, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? లక్షలు ఒక్కొక్క సుప్రీంకోర్టు న్యాయవాది 15 లక్షల నుంచి 30-50 లక్షల వరకు ఛార్జ్ చేస్తారండి అతని యొక్క దీన్ని బట్టి. అట్లాంటిది ఖచ్చితంగా పార్టీల బ్యాకప్పేనండి. ఇవి ఇండివిజువల్ గా ఎవడు ఇన్ని లక్షల రూపాయలు పోసి ఇచ్చేయరండి. ఖచ్చితంగా వీళ్ళు వెనకాల పార్టీలు ఫండింగ్ చేసే వీళ్ళని ఎంకరేజ్ చేసి కోర్టులకి పంపిస్తుంది, అప్పీల్స్ కి. కాబట్టి ఈ సిస్టమ్ మారాలి. ఖచ్చితంగా జ్యుడిషియరీ వ్యవస్థ ఇటువంటి విషయాలు స్ట్రిక్ట్ గా ఉండాలి. ఉంటేనే ఇవన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి. ఏ కేసు ప్రాధాన్యత ఉంది, ఆ ప్రాధాన్యత ఉన్న కేసులను మాత్రమే మరి పై కోర్టుల్లో కనుక యాక్సెప్ట్ చేస్తే ఈ రుగ్మత చాలా తగ్గిపోతుందండి. అట్లాగే పెద్ద కోర్టుల్లో ఏంటంటే రష్ చాలా అనేక కేసులు ఉంటాయి. ఇలాంటి సిల్లీ కేసులని మీద టైం వృధా అవుతుంటే పెద్ద కేసులు, ముఖ్యమైన కేసులన్నీ కూడా పెండింగ్ లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్లీ పాయింటెడ్ అవుట్, హైకోర్టు ఏదైతే ఉందో కరెక్ట్ గా పాయింటెడ్ అవుట్ చేసింది. దీని కంటిన్యూషన్ లో కూడా భవిష్యత్తులో కూడా ఏంటంటే సుప్రీంకోర్టులో అయినా కానివ్వండి, హైకోర్టులో అయినా కానివ్వండి, ఏంటంటే కేసు యొక్క ప్రాధాన్యతను బట్టి దాన్ని బెంచ్ కి తీసుకోవాలా లేదా అనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా ఉద్దేశం. సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. బాజీ గారు, మసూదన్ రెడ్డి గారు, షబీర్ గారు అండ్ ఉపాల్ లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.